సంతోషంగా సాగిపోతున్న తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది ఓ ఇల్లాలు. ప్రేమించే భర్త ప్రేమను చులకనగా చూసింది. అందరి బంధాల కోసం ఆశపడి చివరికి హత్య కూడా చేసింది. తిరుచిలోని తెరన్నల్లూరులో ఉంటున్నాడు షేక్ దావూద్. ఇతను ఓ దర్జీ, వయసు 41. ఇతనికి పెళ్ళైంది. భార్య పేరు యాస్మిన్ అలియాస్ రహ్మత్ బేగం, వయసు 31. వీరికి 2 పిల్లలు. ఇక దావూద్ కి ఓ అన్న ఉన్నాడు. అతని పేరు అబ్దుల్ అజీజ్. ఈ అబ్దుల్ కి పెళ్లై పిల్లలతో తమ్ముడు ఉంటున్న ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. ఇక 2 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉండటంతో కింద పోర్షన్ లో ఉంటున్న యాస్మిన్ తరచుగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న తన బావ అబ్దుల్ ఇంటికి వెళ్లేది. బావతో అతని భార్యతో కాసేపు కబుర్లు చెప్పి వచ్చేది. ఇక అబ్దుల్ భార్య కూడా యాస్మిన్ ఇంటికి వెళ్లేది. ఇద్దరు వరుసకి తోటి కోడళ్లే అయిన అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉండేవారు. అయితే అంతా బాగుంటే ఇక హత్య ఎందుకు అన్నట్లు వీరి మనస్తత్వాలు అలా సజావుగా ఉండుంటే మ్యాటర్ హత్య దాకా వెళ్లేది కాదు. కానీ వీరి మధ్యలో ఉన్న ప్రేమలు అభిమానాలు కాలక్రమేణా కనుమరుగైపోయాయి. ముఖ్యంగా ప్రాణంగా ఉండే ఈ అన్నదమ్ములు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోయారు. అది కూడా తన అన్న తన భార్య చేసిన నీచపు పని వల్ల. దావూద్ ఇద్దరిని అసహించుకుంటూ తరచుగా వారితో గొడవ పడటం ప్రారంభించాడు. కారణం బావమరదళ్లుగా ఉన్న ఈ ఇద్దరు ప్రేమికులుగా మారి ఒక్కటయ్యారు. పైగా అదంతా దావూద్ కళ్ళ ముందే చేశారు. అయితే అదంతా చూసినా కూడా దావూద్ నోరు మెదపలేదు. కారణం దావూద్ ఓ మోగవాడు. పుట్టుకతోనే మాటలు రాలేదు. మాటలే కాదు, చెవులు కూడా వినిపించవు. పుట్టుకతోనే దావూద్ కి ఆ లోపాలు ఉన్నాయి. ఇక యాస్మిన్ ని పెళ్లి చేసుకునే ముందు ఆమెకు తన లోపాలన్నీ పెద్దల ద్వారా తెలియజేసి అందుకు ఆమె అభ్యంతరం లేదు అన్నాకే దావూద్ యాస్మిన్ ని పెళ్లాడాడు. అంటే యాస్మిన్ దావూద్ కి వినపడదు, మాట్లాడలేడు అని ముందే తెలుసు. అన్ని తెలిసే తనకు ఈ పెళ్లి ఇష్టమే అని దావూద్ ని పెళ్లాడిందామే. కానీ అలా పెళ్లి చేసుకున్నాక ఆమె మనసు మారిపోయింది. కారణం ఫస్ట్ ఫ్లోర్ లో కత్తిలాంటి బావ కలలోకొచ్చి కవ్విస్తున్నాడు. మరి అబ్దుల్ అందానికి పడిపోయిన యాస్మిన్ అప్పటి నుండి తన భర్తను అసహించుకోవటం మొదలుపెట్టింది. కారణం దావూద్ లో ఉన్న లోపాలే. ఆ లోపాలే అతనికి శాపాలుగా మారాయి. మాట్లాడలేని భర్తతో ఎలా మాటలతో సరసాలాడాలి అనుకుంది. ఒకవేళ తను ఏదైనా మాట్లాడినా అవేవి భర్తకు వినిపించవు. పైగా భర్త కన్నా బావ అందంగా ఉన్నాడు. అందుకే భర్తను దూరం పెడుతూ బావకు దగ్గరవుతూ ఉంది. ఇక అప్పటికే బావకు మరదలపై మనసు ఉండటంతో నాకు ఓకే అని యాస్మిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కట్ చేస్తే ఇద్దరు భర్త ముందే అన్ని చేయటం మొదలు పెట్టారు. ఇక అవన్నీ చూసిన దావూద్ బాధపడ్డాడు. కారణం అతను యాస్మిన్ ని ప్రాణంగా ప్రేమించాడు. ఆమె తన లోపాలను పట్టించుకోకుండా పెళ్లాడిందని యాస్మిన్ పై అమితమైన ప్రేమను పెంచుకున్నాడు. అందుకే తనకు ఉన్నంతలో యాస్మిన్ ని మహారాణిలా చూసుకున్నాడు. కానీ ఆమె తన ఆలోచనలను మార్చుకొని తన కళ్ళ ముందే తన అన్నతో అలా సరసాలాడటం చూసి తట్టుకోలేకపోయాడు. కానీ ఏం అనలేని పరిస్థితి. ఒకటి తన శారీరక లోపం అయితే మరొకటి మానసిక లోపం. తిట్టడానికి నోరు లేదు. పైగా భార్య మీద ఉన్న మితిమీరిన ప్రేమ వల్ల ఆమెను ఏం అనలేక కళ్ళున్న గుడ్డివాడిలా తయారయ్యాడు. తన కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా చూడనట్లే ఉంటున్నాడు. ఇక దాన్నే అవకాశంగా తీసుకున్న ఈ ఇద్దరు ఇంకా చెలరేగిపోయారు. తమ్ముడు ఇంట్లో ఉండగానే యాస్మిన్ తో కలిసి గదిలోకి వెళ్లేవాడు అన్న. అయితే కొన్నాళ్లు ఆ బాధలన్నీ మౌనంగా భరించిన తర్వాత అలా భరించడం అతని వల్ల కాలేదు. అందుకే తనకు వచ్చినట్లుగా సైగలు చేస్తూ చిన్నగా అరుస్తూ తన భార్య తన అన్న చేస్తున్న నిర్వాకం మొత్తం ఫ్యామిలీకి బంధువులకు చెప్పి విలపించాడు. దీంతో అందరికీ వీరిద్దరి ఎఫైర్ తెలిసిపోయి అందరూ ఇద్దరిని గట్టిగా మందలించారు. ఇక నుండి ఇద్దరిని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బతకమని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా యాస్మిన్ కి ఇంకా గట్టిగా చెప్పారు. కారణం ఆమె మళ్లీ బావజోలికి వెళ్లకుండా భర్తతో సజావుగా కాపురం చేసుకోవాలని. అయితే వారెన్ని చెప్పినా యాస్మిన్ తన బుద్ధి మార్చుకోలేదు. ఇక బావ కూడా సేమ్ యాస్మిన్ ని అస్సలు వదలలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది. యాస్మిన్ ని చూస్తే అబ్దుల్ భార్య చీదరించుకుంటూ నా భర్తను వదిలేయమంటూ గొడవ పడేది. ఇక మరో పక్క దావూద్ అన్నపై ఒంటికాలపై లేగిస్తూ తన భార్య జోలికి అన్న రాకుండా కాపలా కాస్తున్నాడు. దీంతో ఈ ప్రేమికులిద్దరికి ఎడబాటు వచ్చింది. ఇక ఆ ఎడబాటు ఎంతకాలం భరించాలి అని ఓ రోజు ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకొని ఏదో ఒకటి చేసి తమ మధ్య ఉన్న విరహాన్ని తగ్గించుకోవాలి అనుకున్నారు. అయితే ఇంతలో దావూద్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో దాన్ని అవకాశంగా తీసుకున్న ఈ ఇద్దరు వెంటనే అతన్ని చంపేసి తమకున్న అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. అందుకే దావూద్ ని తిరుచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ అక్కడే ఇద్దరు కలిసి దావూద్ ని లేపేయాలి అనుకున్నారు.
అదెలాగంటే దావూద్కి డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ కాకుండా ఆ ప్లేస్ లో అధిక మోతాదులో నిద్ర మాత్రలు ఇచ్చి అతన్ని మగతలో ఉంచి ఊపిరాడకుండా చేసి చంపాలి అని. అందుకోసం నిద్ర మాత్రలు కొని పెట్టుకుంది యాస్మిన్. ఇక ఇద్దరు ప్లాన్ ప్రకారం ఓ రోజు రాత్రి టైంలో డాక్టర్స్ దావూద్కి ఇవ్వమని ఇచ్చిన టాబ్లెట్స్ ని మార్చి 10 నిద్ర మాత్రలను తీసి భర్తకు బలవంతంగా వేసింది భార్య. ఆమె టాబ్లెట్స్ మార్చడం భర్త చూశాడు. అందుకే ఆ టాబ్లెట్స్ వేసుకోరంటూ మొండికేశాడు. కానీ భార్య మాత్రం వదలకుండా భర్తతో ఆ టాబ్లెట్స్ బలవంతంగా మింగించింది. పాపం అరవటానికి నోరు లేదు. పైగా అనారోగ్యంతో నీరసమైపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. అందుకే భార్య ఆకృత్యాలను మౌనంగా భరిస్తూ రోధిస్తూ అలాగే టాబ్లెట్స్ వల్ల నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ యాస్మిన్ భర్తకు 5 నిద్ర మాత్రలు ఇచ్చి బలవంతంగా మింగించింది. దీంతో దావూద్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇక ఇదే కరెక్ట్ టైం అనుకున్న ఈ ప్రేమికులిద్దరూ అతన్ని చంపారని వెంటనే అనుకున్నారు. ఇక మొదటిగా యాస్మిన్ భర్త ముఖంపై దిండు పెట్టి మరో చేత్తో అతని 2 చేతులు గట్టిగా పట్టుకుంది. ఈలోగా బావ దావూద్ కదలకుండా అతని కాళ్ళు పట్టుకున్నాడు. అయితే ఇది చేస్తున్న ప్రాసెస్ లో దావూద్ పెద్దనాన్న కొడుకు సాబి అక్కడకు వచ్చాడు. గదిలో నుండి మూలుగుతున్న శబ్దం విని వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి దావూద్ ముఖంపై దిండు పెట్టి నొక్కుతున్న క్రమంలో దావూద్ చిన్నగా మూలిగాడు. ఇక అది వినే సాబి అక్కడకు వచ్చాడు. ఈ బావ మరదళ్ళు చేస్తున్నదంతా చూశాడు. దీంతో అతను వారిని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఇద్దరు ఇది మా కుటుంబ విషయం, నీకు అనవసరం అంటూ అతన్ని బెదిరించారు. దీంతో భయపడిపోయిన అతను బయటికి వచ్చి జరిగింది మొత్తం దావూద్ ఫ్యామిలీకి బంధువులకు చెప్పాడు. ఇదిలా ఉండగా యాస్మిన్ తన బావతో కలిసి భర్తను చంపి దావూద్కి ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని అందరికీ చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే సాబి అందరికీ ఈ ఇద్దరు కలిసి దావూద్ని చంపేశారని చెప్పడంతో వారెవరూ యాస్మిన్ మాటలు నమ్మకుండా ఆమెపై అబ్దుల్ పై కేసు పెట్టారు. దీంతో పోలీసులు దావూద్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తామిద్దరం కలిసే దావూద్ దిగి మత్తు టాబ్లెట్స్ ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశామన్నారు. దావూద్ తమ ఎఫైర్ కి అడ్డొస్తున్నాడనే ఇద్దరం అలా చేశామన్నారు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వీరిద్దరికి కోర్టు జీవిత ఖైదుతో పాటు 1,00,000 జరిమానా విధించింది. అడ్డదారిలో వెళ్లి సుఖపడాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది అనటానికి యాస్మిన్ జీవితమే ఓ ఉదాహరణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.